టీఎస్సీ సభ్యులు విఠల్ గారు జాయిన్ అయ్యారు. విఠల్ గారు, రిఫార్మ్స్ మీద చర్చ జరుగుతుంది. మీరు అక్కడ పనిచేశారు, ఇన్సైడర్ 6 సంవత్సరాలు పనిచేశారు. ఏంటి అర్జెంట్ రిఫార్మ్స్ ఏంటి అక్కడ జరగాల్సింది? రిఫార్మ్స్ ఎటువంటి రిఫార్మ్స్ వస్తే యూపీఎస్సీ లాగా టీజీపీఎస్సీ తయారవుతుంది? ఇక్కడ 2-3 అంశాలన్నా. ఒకటేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టాఫ్ లేరు, ఇంకో 100-120 మంది లేరు. అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. గతంలో ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా అక్కడ రిక్రూట్మెంట్ చేయలేదు. అసలు రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి ఏజెన్సీ అక్కడ మంచి స్టాఫ్ లేదు. ఫస్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీలో చేయాలి, అన్నిటికీ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ట్రైన్డ్ స్టాఫ్ ఉన్న వాళ్ళంతా రిటైర్ అయ్యారన్న, సీనియర్స్ అంతా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్క్ స్టాఫ్ ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. సో రెగ్యులర్ స్టాఫ్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అక్కడ ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ఉన్నాయి. ఆ బిజినెస్ రూల్స్ ని పాటిస్తే చాలు. రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఉన్నటువంటి రూల్స్ ని పాటిస్తే చాలు ఈ సమస్యలు రావు. ఇంకోటి, ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో, మోడరేషన్ మెథడ్ ఏదైతే ఫాలో కమ్మని చెప్పిందో, అది ఫాలో అయితే కొంతమంది న్యాయం జరుగుతుంది. అన్నిటి మించి ఇప్పుడు యూపీఎస్సీ రాని ఎలాంటి సమస్యలు, యూపీఎస్సీ రిక్రూట్మెంట్ రాని సమస్యలు ఒక సర్వీస్ కమిషన్ లో ఎందుకు వస్తున్నాయి అంటే డిఫరెంట్ స్టేట్స్ లో కూడా ఈ సమస్య ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే అక్కడ చాలా గవర్నమెంట్స్ ఏంటంటే ఈ సర్వీస్ కమిషన్ యాక్టివిటీస్ లో ఇంటర్ఫియర్ అవుతా ఉంటాయి. తెలంగాణ స్టేట్ కి వస్తే లేదా తెలుగు స్టేట్స్ కి వస్తే, గతంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అప్పట్లో వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ తీసుకొని ఎస్ఎంపీస్ అని సర్ప్లస్ మ్యాన్ పవర్ సెల్ పెట్టాడు. దీని అర్థం ఏంటంటే రిక్రూట్మెంట్ కి సర్వీస్ కమిషన్ కి ఇండిపెండెంట్ అథారిటీ కాదు. ప్రతి వేకెన్సీస్ ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇవన్నీ శాంక్షన్, ఎప్పుడో పోస్టులు శాంక్షన్ అవుతాయి, బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి. నాన్ ప్లాన్ కింద, శాలరీస్ కింద అలొకేషన్స్ ఉన్నటువంటి బడ్జెట్ కి మళ్ళీ గవర్నమెంట్ శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్యాబినెట్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో బెస్ట్ సర్వీస్ కమిషన్ ఇస్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రతి సంవత్సరం దాదాపు 40,000 మంది రిక్రూట్ చేస్తారు అక్కడ సర్వీస్ కమిషన్. రైట్ ఫ్రమ్ అటెండర్ నుంచి, లేదా డ్రైవర్ నుంచి, కానిస్టేబుల్ నుంచి, గ్రూప్ 1 ఆఫీసర్ వరకు, ప్రొఫెసర్ వరకు సింగిల్ ఏజెన్సీ రిక్రూట్ చేస్తారు. అంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసిన సింగిల్ ప్రాబ్లం కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఫాలో అవుతారు. ఎవ్రీథింగ్ ఇది డిస్క్లోజ్ చేస్తారు. ఏది కూడా సీక్రెసీ ఉండదు, ప్రతిదీ ఓపెన్ గా రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఆ పాలసీని ఫాలో అవ్వమని గతంలో మేము ఉన్నప్పుడు రిప్రజెంట్ చేశాము. అక్కడ ఉన్నటువంటి స్టడీ టూర్ నేను ఒక రిపోర్ట్ గవర్నమెంట్ కి ఇచ్చాను, ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కన్సిడరేషన్ ఏంటంటే, ప్రజెంట్ దీన్ని మొత్తం స్ట్రెంథెన్ చేయాలి, ఈ సర్వీస్ కమిషన్ కి క్రెడిబిలిటీ రావాలి అంటే ఓన్లీ ద వే యూపీఎస్సీ నామ్స్ ఫాలో కావాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే 31 డిసెంబర్ వరకు వేకెన్సీస్ తీసుకుంటది, జనవరిలో నోటిఫికేషన్ ఇస్తుంది, జూన్ జూలైలో ప్రిలిమ్స్ పెడుతుంది, అక్టోబర్ లో మెయిన్స్ పెడుతుంది, డిసెంబర్ లో ఇంటర్వ్యూస్ పెడుతుంది. ఇంటర్వ్యూస్ తర్వాత రిజల్ట్స్ ఇస్తుంది. ఆ టైం టేబుల్ ఉంటుంది, టైం ప్రోగ్రామ్ ఉంటుంది, రొటీన్ గా ఉంటుంది. అది ఒక సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం విద్యార్థులు కూడా అడ్జేస్తారు ఈ కేసులు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కూడా జరగాలి. రైట్ ఫ్రమ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3, వాట్ ఎవర్ ద పోస్ట్, ఎవ్రీ ఇయర్ 31 డిసెంబర్ వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి. వేకెన్సీస్ ని 1 జనవరిలో నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అది చేయాలంటే జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామంటారు కదా గవర్నమెంట్. జాబ్ క్యాలెండర్ చేయలేదు కదా, ఇంతవరకు చేయలేదు. జాబ్ గ్యారంటీ అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. హెచ్ఓడి డైరెక్ట్ స్టేట్ అవే, మా వేకెన్సీ 31 డిసెంబర్ వరకు మా డిపార్ట్మెంట్ లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు రిక్రూట్ చేయండి అని డైరెక్ట్ స్టేట్ అవే సర్వీస్ కమిషన్ కి రాయాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హెచ్ఓడి గవర్నమెంట్ కి రాస్తారు. గవర్నమెంట్ నుంచి అది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ పోతుంది, ఫైనాన్స్ నుంచి క్యాబినెట్ పోతుంది, క్యాబినెట్ పోయిన తర్వాత ఇంతమంది మనం రిక్రూట్ చేయలేము, బడ్జెట్ అలొకేషన్స్ ఇబ్బంది అవుతుందని ఒక 1000 పోస్టులు అంటే 500-200 పర్మిషన్స్ ఇస్తారు. వాట్ అబౌట్ 800 పోస్టులు వేకెన్సీస్ ఉండిపోతాయి. ఆ వేకెన్సీస్ ఇప్పుడు శాంక్షన్ అయినాయి కాదు, దాదాపు 20-30 సంవత్సరాల కింద అప్పుడున్న క్యాడర్ స్ట్రెంత్ బట్టి శాంక్షన్ పోస్టులు అవి. దానికి ప్రత్యేకంగా బడ్జెట్ అలొకేషన్ అవసరమే లేదు, నాన్ ప్లాన్ కింద ఆటోమేటిక్ గా బడ్జెట్. ఇప్పుడు అశోక్ సార్ ఒక సూచన చేశారు, మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ పెడితే గ్రూప్ 1 కు ఈ ఇష్యూ ఉండదు అంటారు, కరెక్టేనా? ఈ గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ అనేది ఇవి చాలా సమాజంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్టులు. ఈ గ్రూప్ 1 లో రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు 8 years తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు. ఒకవేళ అట్లాంటి రిక్రూట్మెంట్ రిఫార్మ్స్ తీసుకొస్తే సమాజానికి ఇంకో రకమైన నష్టం వస్తుంది. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు. నా అభిప్రాయం ఏంటో మాత్రం ఇది చాలా ప్రెస్టీజియస్ పోస్టులు, సమాజానికి సేవ చేసే పోస్టులు, ఒక లీడర్షిప్ పోస్టులు. ఇవి
బ్యూరోక్రాటిక్ హైయెస్ట్ క్యాడర్ పోస్టులకి డెఫినెట్ గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ పెట్టి ఇంటర్వ్యూ పెడితే, ఆబ్జెక్టివ్ పెట్టి ఇంటర్వ్యూ పెడితే ఆ ఎబిలిటీ టెస్ట్ చేసేందుకు అనలిటికల్ క్యాపబిలిటీస్ ఎట్లా తెలుస్తుంది డిస్క్రిప్టివ్ మోడల్ అని. అంటే ఇప్పుడు దీనిలో తెలుగు మీడియం క్యాండిడేట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డయాగ్రామ్స్, చార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు. అప్పుడు 35 years ప్లస్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా మోస్ట్లీ. అప్పుడు ఎందుకంటే తెలుగు మీడియం జనరేషన్ కి అప్పుడు ఏం చేయొచ్చు భరత్ అన్న, తెలుగు మీడియం అన్యాయం జరిగితే డెఫినెట్ గా రూరల్ అండ్ తెలుగు మీడియం పీపుల్ సమ్ సార్ట్ ఆఫ్ పోస్ట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ దెమ్. అది చెల్లుతుందా కాన్స్టిట్యూషన్ పరంగా? అట్లా ఈ మీడియం చదివిన వాళ్ళకి ఇంత అని చెల్లుతుందా? గతంలో మళ్ళీ దాని మీద ఎవరన్నా కోర్టు పోతే థింగ్ ఇదన్నా, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి వెయిటేజ్ మార్క్స్ గతంలో ఉండే. ఈ కారణం చేతను వివిధ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తీసేశాయి. గవర్నమెంట్ కెన్ గివ్ ఎన్ ఆర్డర్ టు గివ్ ద వెయిటేజ్ టు ద తెలుగు మీడియం ఆర్ రూరల్ పీపుల్. దెర్ ఇస్ అ చాయిస్. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళకి ఫ్లో చార్టులు, డయాగ్రామ్స్ ఈజీగా వేయొచ్చు, దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎంత వ్యాస రూపాల్లో రాసినా సరే, 10 పేజీలు రాసినా సరే, అన్నట్టు డిస్క్రిప్టివ్ మంచిది సార్, కాదనట్లేము. కానీ 10th క్లాస్ పేపర్ లాగా, యూనిట్ ఎగ్జామ్ పేపర్ లాగా 2 నిమిషాలకు ఒక పేపర్ దిద్దేసి సరైన పద్ధతులు చేయని పరిస్థితులలో గత గందరగోళాలు చెలరేగుతున్నప్పుడు లాస్ట్ టైము 2012 సంబంధించిన గ్రూప్ అని మళ్ళీ 2016 పెట్టి ఈ రాష్ట్రంలో పెట్టి ఆ రాష్ట్రంలో పెట్టి ఇవాళ ఏపీలో అదే పరిస్థితి, తెలంగాణలో అదే పరిస్థితి. గ్రూప్ 1కి ఇంత క్రిటికల్ వస్తున్నప్పుడు నేపథ్యంలో గందరగోళాలు తొలగించడం కోసం మాత్రమే మనము ఈ మల్టిపుల్ చాయిస్ అంటున్నాం. కానీ డిస్క్రిప్ట్ ఇస్ ద మంచి మెథడే, కానీ ఆ మెథడ్ని ప్రభుత్వాలు పాటించడం లేదు. ఆడ అన్ని లక్షల కొద్ది పేపర్లు ఉంటే జస్ట్ టైం తీసుకోకుండా 2 నెలల్లో పూర్తి చేసి ఆగమాగం చేసి వాళ్ళ నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి. అశోక్ గారు మాట్లాడుతున్నట్టున్నారు. నా అభిప్రాయం ఏంటంటే డిస్క్రిప్టివ్ మెథడ్ లో వాల్యుయేషన్ లో తప్పులని అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఎత్తేయడం ద్వారా ఇంకా సమస్యలు వస్తాయి. అంటే క్వాలిటేటివ్ పీపుల్ రారు. నా ఉద్దేశం ఏంటంటే మొన్న జడ్జిమెంట్ ఇచ్చిన సింగిల్ జడ్జి మోడరేషన్ మెథడ్ లో రివాల్యుయేషన్ చేయమని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడరేషన్? సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్ లో జడ్జ్మెంట్ ఉంది. యూపీఎస్ కి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. మోడరేషన్ మెథడ్ ఫాలో అయితే ప్రాబ్లమే రావు. ఒక క్యాండిడేట్, ప్రొఫెషనల్ క్యాండిడేట్, ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నవాడు, ఎగ్జామినర్, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ డైలీ 20 పేపర్స్ ఇస్తే చాలు. వీళ్ళు ఎవరు దిద్దామన్నారు? 50 పేపర్లు, 100 పేపర్లు ఎవరిచ్చారు అధికారము? వాళ్ళ రూల్స్ ఫాలో కానందుకు ఆ సిస్టమ్ ని మనం వ్యతిరేకించడం ద్వారా సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. నేను ఎందుకంటున్నానంటే ఒక చిన్న ఒక మల్టిపుల్ పోస్ట్ చాయిస్ డిస్ట్రిబ్యూట్, మల్టిపుల్ చాయిస్ గా ఎగ్జామ్ పెట్టమని అంటున్నాను. ఓకే, ఏదో ఒక సెంటర్ లో అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ ఇంకేదో జరిగితే, మాస్ క్యాపింగ్ జరిగితే, అన్క్వాలిఫైడ్ పర్సన్ విల్ బికమ్ ఏ డిప్యూటీ కలెక్టర్. ఆయన రేపు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు. ఇవన్నీ కూడా సమస్యలు వస్తే సామాజిక సమస్య వస్తుంది డెఫినెట్ గా. ఓకే, మీరు చెప్పింది ఒకటి బాగుంది. తెలుగు మీడియం కు వెయిటేజ్ ఉండేది గతంలో అన్నారు. సో అది ఆ వెయిటేజ్ ని మనం అడగాల. గతంలో వెయిటేజ్ ఉంది, అది ఇట్ ఈస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్. గవర్నమెంట్ కెన్ గివ్ టేక్ ఏ డిసిషన్, ఆ పాలసీ డిసిషన్ దే కెన్ టేక్ ఇట్ అండ్ దే కెన్ గివ్ ఎన్ ఆర్డర్. వెయిటేజ్ 2017 లో కూడా తెలుగు మీడియం ఇంతే పర్సెంటేజ్ ఉంది. ఏపీలో అంతే వచ్చింది, తెలంగాణలో అంతే వచ్చింది. తెలంగాణ ఇప్పుడు ఈ తెలుగు మీడియం అనేది లాస్ట్ టైం లేదు భరత్ సార్. ఇక్కడ భరత్ సార్ ఒక పాయింట్, ఏపీలో వీళ్ళు ఇదే పాయింట్ చెప్పారు. ఏపీలో కూడా 10% వచ్చింది, తెలంగాణలో కూడా 10% వచ్చిందంటే ఏపీలో 3 ప్రొసీజర్స్ ఉన్నాయి. 3 చోట్ల, అంటే 3 చోట్ల ఫిల్టర్ అవుతారు. అక్కడ ఇక్కడ రెండో ఫిల్టర్ కూడా జరగడానికి ముందే అందరినీ తెలుగు మీడియం వాళ్ళని ఎలిమినేట్ చేశారు అనేదే కదా ఇక్కడ వాదన. అక్కడ మూడు ఇంటర్వ్యూ ఉంది అంతేనా? ఎస్, అక్కడ ఇంటర్వ్యూ ఉంది. ఇది సార్ అంటే మనకు మినిమం క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ తెలుగు 2 ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అనే క్వాలిఫైయింగ్ పేపరే పెట్టలే, ఓన్లీ ఇంగ్లీష్ పెట్టింది. ఇంగ్లీష్ పెడితే తెలుగు మీడియం వాడు కష్టపడుతుండే, ఇంగ్లీష్ మీడియం తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పక్కన పెట్టిరు. ఎంత ఘోరం! తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైయింగ్ పేపర్ మినిమం ఉండాలి. ఇప్పుడు యూపీఎస్ లోనే ఒక లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటది. సో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టినప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు తెలంగాణ రాష్ట్రంలో కదా, తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడేది తెలుగు. యూపీఎస్సీ లో కూడా ఉంది. దిస్ ఇస్ రాంగ్ ప్రాక్టీస్. నిజంగా తెలుగు మీడియం పట్ల డిస్క్రిమినేషన్ సార్. ఇంకా అంటే ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు 2 క్వాలిఫైయింగ్ పేపర్లు పెట్టాలి. డిస్క్రిమినేషన్ ఇది తప్పకుండా. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో తెలుగును గౌరవించినప్పుడు
మరి ఆ తప్పు అది ఆ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా. ఇంకా నిరంజన్ రెడ్డి గారు మొన్న వాదిస్తూ ఏమంటాడు, ప్రభుత్వం తరపున వాదిస్తూ ఏమంటాడు సార్, తెలంగాణ భాష తెలుగు భాష కాదట అసలు. సరే అంటే ఇప్పుడు కేసును డిఫెండ్ చేసుకునేందుకోసం ఎంత డిఫెండ్ అయితే మటుకు మాతృభాషను అవమానించుకుంటారు ఎవరన్నా. బట్ మీరు చెప్పిన పాయింట్ నాకు కూడా తెలియదు. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ కావాలి, తెలుగు పాస్ కావద్దంటే అది తప్పు. అంటే తెలుగు compulsory తెలుగు మీడియం qualification వాళ్ళకి ఇంగ్లీష్ డిఫికల్ట్, బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు రాయడం చదవడం కూడా రావాలి కదా ఇక్కడ చేసే వాళ్ళకి. అది లేకపోయినా ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. భరతన్న ఇప్పుడున్న సిస్టమ్ లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియమే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెట్టారు. ఒకటి ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయితే సబ్సిక్వెంట్